హాయ్ ఆల్. ఈరోజు మనం చదవాల్సిన టార్గెట్స్ వచ్చేసి మనం నిన్న మొన్న వచ్చేసి ఈ 2 టాపిక్స్ కంప్లీట్ చేసాం. సో ఇవన్నీ టాపిక్స్ అనేవి నేను మొన్న టార్గెట్ ఇచ్చాను కదా. సో ఇవన్నీ మనకి కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ నిన్న వచ్చేసి మనకి 2004 ఎలక్షన్స్, టీఆర్ఎస్ ఫార్మేషన్, ఇక్కడ జరిగిన సంఘటనలు, కార్యక్రమాలు ఇవన్నీ కవర్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మనం చదవాల్సిన టాపిక్స్ వచ్చేసి రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మిగతా పార్టీస్, టీడీపీ, ఎంఐఎం, ఇవన్నీ పార్టీల గురించి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, దళిత్ బహుజన సంఘాలు, నెక్స్ట్ వచ్చేసి గ్రాస్ రూట్ ఆర్గనైజేషన్స్, ఇక్కడ వచ్చేసి మనకి జాయింట్ యాక్షన్ కమిటీసు, ఇంకా వచ్చేసి సూసైడ్ కేసెస్. ఇవి ఈరోజు మనం కంప్లీట్ చేయాలి. సో ఆల్రెడీ మనం ఇవి కంప్లీట్ చేసాం కదా. ఈరోజు చదివేటప్పుడు ఫస్ట్ మనం ఈ 2 టాపిక్స్ని ఒకసారి రివైజ్ చేయండి. రివైజ్ చేయడం వల్ల మర్చిపోకుండా అంతా ఒకసారి రివైజ్ చేసేసి ఈ టాపిక్ స్టార్ట్ చేయండి. మనం ఏ రోజైనా కూడా ముందు రోజు చదివిన టాపిక్స్ని రివైజ్ చేసి నెక్స్ట్ చదవడానికి వెళ్ళాలి. సో రివైజ్ చేయడం వల్ల రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి మర్చిపోకుండా గుర్తుండడానికి రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ 2 టాపిక్స్ మనం చూసాక నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పార్ట్ మనం ఈరోజు చూడాలి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, థర్డ్ పార్ట్లో మనం చదవాల్సినవి వచ్చేసి ఇక్కడ 2009 ఎలక్షన్స్, రోషయ్య కమిటీ, ఇక్కడ వచ్చేసి మన రాజకీయ పార్టీలు అన్నిటి గురించి ఆల్మోస్ట్ మనకి 16 రాజకీయ పార్టీల వరకు ఉండడం జరుగుతుంది. ఇవన్నిటి గురించి మన తెలంగాణకి సపోర్ట్ చేసిన పార్టీలు, వ్యతిరేకించిన పార్టీలు, ఆల్ పార్టీ మీటింగ్స్ జరగడం జరుగుతుంది, వాటి గురించి. నెక్స్ట్ వచ్చేసి మనకి సంస్థలు తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, నెక్స్ట్ వచ్చేసి దళిత్ బహుజన సంఘాలు, జాయింట్ యాక్షన్ కమిటీస్ గురించి. ఇక్కడ ఆత్మ బలిదానాలు చాలా జరగడం జరుగుతుంది, ఆ కేసెస్. ఇవి మనం తెలంగాణ మూమెంట్ నుండి చదవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఎకానమీ నుండి పవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ టాపిక్ కంప్లీట్ చేద్దాం. సో ఇది మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ సిలబస్ ముందు రోజు మనం తెలంగాణ మూమెంట్ అంతా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. తెలంగాణ మూమెంట్ కంప్లీట్ చేసుకుంటూ ఇది మనం ఎకానమీ డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఎకానమీకి ఎక్కువ టైం తీసుకుందాం. ఈ పవర్టీ అన్ఎంప్లాయ్మెంట్ టాపిక్ కొంచెం ఓకే చదవగలం, ఈజీగానే ఉంటుంది కాబట్టి దీనికి జాయిన్ చేశాను. సో ఈ 2 టాపిక్స్ మనం కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఎకానమీలో ఆల్రెడీ మనం చదివాం కదా. ఎకానమీలో మనం ఆల్రెడీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ నేషనల్ ఇన్కమ్, ఈ 2 టాపిక్స్ కవర్ చేసాం కదా. వీటిని మళ్ళీ రివిజన్ చేసి నెక్స్ట్ పవర్టీ అన్ఎంప్లాయ్మెంట్కి వెళ్ళాలి. ఇలా వెళ్ళి నెక్స్ట్ వచ్చేసి మనం కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. వీలైతే పాలసీ చూడండి. ఒకవేళ ఇవన్నీ కొంతమంది ఫాస్ట్గా అయిపోయాయి అనుకో, మళ్ళీ ఒకసారి రివిజన్ ఇవ్వండి. రివిజన్ ఇచ్చి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ టైం సరిపోక కంప్లీట్ కాలేదనుకో నెక్స్ట్ డే అవే కంటిన్యూ చేయండి, ఏం కాదు. ఒకవేళ ఈ టాపిక్స్కి 1 డే కంప్లీట్ కాకపోతే 2 డేస్ టైం తీసుకోండి. కంప్లీట్ చేయాల్సిన ఇంకో 1 డే ఎక్స్ట్రా పట్టినా పర్లేదు, కానీ మనకి ఏదో ఒక రోజు ఈజీ టాపిక్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఆ ఈజీ టాపిక్ చదివే టైంలో హాట్ టాపిక్ కూడా చదవచ్చు. సో టైం అనేది ఇలా మేనేజ్ చేసుకుంటూ చదవాలి. సో మనం ఈ 2 డేస్లో చదివింది ఒకసారి రివిజన్ చేసుకొని మళ్ళీ ఇవి చదవాలి. ఒకవేళ టైం సరిపోవట్లేదు నాకు అనుకున్న వాళ్ళైతే మనం మ్యాక్సిమం చదివే వరకు చదువుదాం. నెక్స్ట్ ఒకవేళ టైం సరిపోతే దాన్నే నెక్స్ట్ డే కంటిన్యూ చేస్తే సరిపోతుంది. మీరు ఎవరు చదువుతున్నారని కామెంట్లో తెలియజేయండి. సిలబస్ కంప్లీట్ అవుతుందా అనేసి. ఒకవేళ సిలబస్ కంప్లీట్ అవ్వలేదు అంటే కొంచెం సిలబస్ తగ్గించండి అనేసి. నాకు డైలీ టార్గెట్స్లో ఈ టాపిక్స్ తగ్గించాలా పెంచాలా అనేది క్లారిటీ ఇవ్వడానికి, తగ్గించాలా అనే దానికోసం నాకు కామెంట్లో తెలియజేయండి. ఒకవేళ ఇది ఫాలో అవుతుండే వాళ్ళు, నేను ఈరోజు ఈ టాపిక్స్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఈ 6 డేస్ మనం ఈ ప్లానింగ్ ఫాలో అవుదాం. 6 డేస్ ఫాలో అయిన తర్వాత 1 డే టోటల్ ఈ 6 డేస్ టాపిక్స్ని రివిజన్కి పెట్టుకుందాం. అండ్ ఆ రివిజన్లో భాగంగా బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. మనం ఎంత చదివినా బిట్స్ ప్రాక్టీస్ చేయకపోతే మనం ఎంత చదివామనే దానికి క్లారిటీ ఉండకపోవచ్చు. సో ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసి కొన్ని రోజులు ఈ థర్డ్ పార్ట్ టోటల్ కంప్లీట్ అయ్యాక 1 డే ఒకసారి టోటల్ రివిజన్కి ప్లాన్ చేసుకుందాం. రివిజన్ అనేది ఇంపార్టెంట్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.